ఒక వ్యక్తి 2 గ్రద్దల్ని కొనుక్కున్నాడు. వాటిని చాలా జాగ్రత్తగా, ప్రేమగా పెంచుకున్నాడు. అవి అలవాటయ్యాక వాటిని ఒక కొమ్మ మీద ఉంచి వాటిని బాగా పోషిస్తున్నాడు. కొంతకాలానికి వాటిలో ఒక గ్రద్ద చక్కగా ఆకాశంలో ఎగరటం మొదలుపెట్టింది. రెండవది ఎగరలేదు. ఆ వ్యక్తికి అది నచ్చలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడైనా ఆ గ్రద్ద ఎగరలేదు. చివరికి తన స్నేహితునితో ఆ విషయం పంచుకున్నాడు. అతని స్నేహితుడు వచ్చి ఆ గ్రద్ద కూర్చున్న కొమ్మని నరికేశాడు. ఇక ఆ గ్రద్దకి కూర్చోటానికి స్థలం లేదు. తప్పనిసరిగా ఎగిరింది. ఎత్తుగా హాయిగా ఎగరటం మొదలుపెట్టింది. చాలాసార్లు మనం ఒక విషయం మీద మన నెమ్మది, సమాధానం ఆధారపడి ఉంది అని నమ్మి ఆ విషయం మీదే దృష్టి ఉంచి అక్కడే ఆగిపోతాం. దాని ద్వారా మనం దేవుణ్ణి పూర్తిగా నమ్మలేకపోతాము, ఆధారపడలేకపోతాము. 50% మాత్రమే ప్రార్థన మీద, దేవుని మీద నమ్మకం ఉంచితే 50% మనము సుఖంగా, నెమ్మదిగా ఉండటం మీద ఆధారపడతాం. అయితే మనం ఎదగాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆ కొమ్మని నరికివేస్తాడు. అది మనం మన జీవితంలో ఎక్కువగా ఆధారపడే మనుష్యులు కూడా కావచ్చు. అయితే అలా దేవుడు దాన్ని తీసివేయటం ద్వారా నీకు మరొక దారి లేక నీ దేవుణ్ణి నిజంగా నమ్మటం మొదలు పెడతావు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? మనుష్యులు నన్ను వదిలేశారు, లేదా ఎందుకు నేను కావాలనుకున్న ప్రతిదీ నా జీవితంలో నుంచి పోతుంది అనుకుంటున్నావేమో. ఎందుకు నిరాశపడుతున్నావు? నీ జీవితం దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు నీ జీవితంలో నుంచి పోతున్న వాటిని ఆయన చూడట్లేదా? చూసి కూడా మౌనంగా ఉంటున్నాడని నువ్వు ఎదగటానికి ఇదే అనుకూల సమయమేమో. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఆధారపడి బ్రతకాల్సిన సమయం ఇదేనేమో. పోయిన వాటిని చూడకుండా ఎదగాల్సిన దారిని చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.